Welcome to NS Astrology Institute. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే సబ్లాట్ పద్ధతిలో సెకండ్ క్లాస్ అండి. మనకు జేపీ ప్రవీణ క్లాసులో 10th క్లాస్. ఈ 10వ క్లాసులో ఈ రోజు కూడా సబ్లాట్ మెథడ్ గురించే తెలుసుకుందాము. నేను ఒక పీడిఎఫ్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇట్లా చూడండి, మనకు 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి వింశోత్తర దశ పీరియడ్ ఉంది. కేతు గ్రహానికి 7 సంవత్సరాలు, శుక్రగ్రహానికి 20 సంవత్సరాలు, సూర్యగ్రహానికి 6 సంవత్సరాలు, చంద్రగ్రహానికి 10 సంవత్సరాలు, కుజగ్రహానికి 7, రాహుగ్రహానికి 18 సంవత్సరాలు, గురుగ్రహానికి 16, శనికి 19, బుధగ్రహానికి 17. ఇది మొత్తం కలిపితే 120 సంవత్సరాల వింశోత్తరి దశ పీరియడ్. ఇక్కడ 10 నిమిషాలు తేడా ఉన్న శుక్రగ్రహము, చూడండి, రాహుగ్రహము, గురుగ్రహము, శని, బుధ, ఈ వీటి యొక్క సబ్లాట్స్ ఏం మారవండి. 10 నిమిషాలు తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు 20 సంవత్సరాల పీరియడ్ కదా, 15 నిమిషాలు నేను మారదు సబ్లాట్, గుర్తుపెట్టుకోండి. సూర్యగ్రహము 6 సంవత్సరాలు, ఇది 2 నిమిషాలు తేడా ఉన్న దీని యొక్క సబ్లాట్ మారిపోదు. కాబట్టి ఒక ఒక గ్రహం యొక్క సబ్లాట్ మారిపోయినా టోటల్ జాతకమే మారిపోతుంది, అంతే కదండి. ఇండివిజువల్గా బుధగ్రహం యొక్క సబ్లాట్ ఏం మారదు. ఒక బుధగ్రహం గురించి చెప్పాలంటే బుధగ్రహం యొక్క సబ్లాట్ వరకు తీసుకోవచ్చు. మొత్తం జాతక చక్రం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి టైం అనేది చాలా అక్యురేట్గా ఉండాలి. ఇక్కడ రూల్ ఏంటి, మనకు కేపీ జ్యోతిష్యంలో 249 సబ్లాట్స్ ఉంటాయి. మరి 27 నక్షత్రాలు కదా, ఒక్కొక్క నక్షత్రాన్ని ఈ కేపీ కంటే ముందే మీనానాడి పద్ధతి ఉండేది. దాని గోపాలకృష్ణన్ అనే అతను మీనానాడి పద్ధతిలో ఒక నక్షత్రాన్ని 9 భాగాలు చేశారు. అంటే 27 × 9 243. మన కేపీలో ఏంటిది, కృష్ణమూర్తి సిస్టంలో 249. అంటే కొన్నిటిని 10 భాగాలు చేశాడు కేపీలో. అంటే 6 అదనంగా కనుక్కున్నాడు ఉపనక్షత్రాధిపతులని. అంటే అప్పటి నుంచి ఇది కేపీ సిస్టమ్ అని, కేపీ పద్ధతి అంటే కృష్ణమూర్తి పద్ధతి. ఎందుకంటే కృష్ణమూర్తి గారు దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు కాబట్టి అప్పటి నుంచి దీన్ని కేపీ సబ్లాట్ మెథడ్ అన్నారు. కేపీ కంటే ముందు 243 నక్షత్రాధిపతులు ఉన్నాయి మీ నాడీ పద్ధతిలో. అంటే నక్షత్ర పద్ధతి అంటే నాడీ పద్ధతి. ఇక నాడీలో థంబ్ ఇంప్రెషన్ కూడా ఉంటుంది, అందులో కూడా ఈ నక్షత్రాలే చూస్తారు థంబ్ ఇంప్రెషన్లో కూడా. మనకి రూల్ ఏంటి, కేతు మహాదశ కాలం 7 సంవత్సరాలు. మరి ఒక నక్షత్రం ఎంత, 13.20 డిగ్రీలు, అంటే 13 గంటల 20 నిమిషాలు. 1 డిగ్రీ అంటే ఒక 1 అవర్ అండి. మరి 1 డిగ్రీ 1 అవర్ కాబట్టి 13 × 60 నిమిషాలు ఎంతైంది, 780, అంతే కదండి. 780 నిమిషాలకు 20 నిమిషాలు కలపండి, అంటే 13 గంటల 20 నిమిషాలు కదా. 13.20 డిగ్రీలు అంటే 13 గంటల 20 నిమిషాలు, అంటే 800 నిమిషాలు అయింది. అంటే వింశోత్తరి మహాదశ కాలము 800 నిమిషాలు డివైడెడ్ బై 120. వింశోత్తరి దశ 120 కదా. అంటే ఈ కేతువును మళ్ళీ 9 భాగాలు చేస్తే చూడండి ఎంత వచ్చింది, 46 నిమిషాలు 40. అంటే కేతు యొక్క సబ్ పీరియడ్ ఎంత అయింది, 46 నిమిషాలు 40 అయింది. అంటే ఇక్కడ కేతు ఒకవేళ టైం బర్త్లో 3 నిమిషాలు తేడా ఉన్న దీని యొక్క సబ్లాట్ మారిపోతుంది. ఇది 46 నిమిషాలు 40. శుక్ర మహాదశ కాలము 20 సంవత్సరాలు కదా. 20 సంవత్సరాలు × 800 అంటే 2 గంటల 13 నిమిషాలు 20 సెకండ్. అంటే మనకు ఎక్కువగా ఉండేది ఇది 2 గంటల 13 నిమిషాలు 20 సెకండ్, ఇదే ఎక్కువగా ఉంటుంది. అలాగే సూర్య మహాదశ కాలం 6 సంవత్సరాలు అంటే 40 నిమిషాలు. అంటే ఈ విధంగా ఒక ఫార్ములా అనేది ఉంది, చూడండి. ఇక మీకు సబ్లాట్ పట్టిక కూడా ఇచ్చాను, చూడండి. ఇదిగో కేతును 9 భాగాలు చేశాను, చూసారా. 9 భాగాలు చేశాను. ఇక్కడ 0 నుండి 46 నిమిషాల 40 సెకండ్. దీనికి 2 గంటల 13 నిమిషాల 20 కలిపితే ఎంత అవుతుంది, 3 అవర్స్ అవుతుంది.
చూడండి 3 అవర్స్. మరి 3 అవర్స్కు సూర్యగ్రహం 40 నిమిషాలు కదా, 3 గంటల 40 నిమిషాలు. అంటే 9కి వచ్చేసరికి 13 గంటల 20 నిమిషాలు అయింది. చూశారు కదా. ఈ విధంగా గ్రహం యొక్క సబ్లాట్ చెక్ చేయాలి, భావం యొక్క సబ్లాట్ కూడా చెక్ చేయాలి. ఉదాహరణకు ఒక రాశి చక్రం తీసుకుంటాను నేను. చూడండి, ఒక రాశి చక్రం ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. ఉదాహరణ నేను వేస్తున్నానండి, ఒక రాశి చక్రం వేస్తున్నాను. ఇక్కడ మన కేపీ చార్ట్ అనేది వచ్చేసింది చూడండి. ఈడ ఇప్పుడు ఉదాహరణకు లగ్నం తీసుకున్నాం. మేసే 4వ స్థానం కదా, 4వ స్థానం చూద్దాం. ఈ 4వ స్థానం యొక్క అధిపతి ఎవరు? నాకు మెసేజ్ చేయండి. 4వ స్థానం యొక్క అధిపతి ఎవరండి? 4వ స్థానం కస్పు డిగ్రీల అధిపతి కుజుడు. ఇది 15 డిగ్రీస్లో ఉంది కాబట్టి నక్షత్రాధిపతి ఎవరు? 4వ స్థానం కస్పు డిగ్రీలు. కస్పు అంటే భావం అండి, స్థానం. 15 డిగ్రీల 52 నిమిషాలు 37 సెకండ్లో ఉంది. అంటే భరణి నక్షత్రంలో ఉంది, అంటే శుక్రుడు. అంతే కదా. శుక్రుడు అండి, చంద్రగ్రహం గురించి అడగలేదు, 4వ స్థానం అడిగారు. కృతికాని పెట్టారు. చంద్రగ్రహం కృతికాలో ఉంది, అది ఓకే. 4వ స్థానం కస్పు డిగ్రీ. మరి సబ్లాడ్ ఎవరు? చూడండి, ఇక్కడ మనకు అన్ని కనిపిస్తాయండి. ఇక్కడ 4వ స్థానం సబ్లాడ్, ఇక్కడ చూడండి. అధిపతి కుజుడు, సైన్ లార్డ్. చూశారా? నక్షత్రం, 4వ స్థానం నక్షత్రం ఎవరు? భరణి. మొదటి పాదంలో ఉంది. నక్షత్రాలాడు శుక్రుడు. సబ్లాడు సూర్యగ్రహం. చూశారు కదా. మళ్ళీ సబ్సబ్లాడు, మళ్ళీ ఈ సూర్యగ్రహాన్ని ఆ 40 నిమిషాల కాలాన్ని 9 భాగాలు చేస్తే మళ్ళీ బుధుడు వచ్చాడు మనకి. ఇది అవసరం లేదు, ఇక సబ్సబ్లాడ్ అవసరం లేదు. సూర్యగ్రహం కదండి. ఒకసారి మనం చెక్ చేద్దాం, మీకు ఇచ్చిన పీడిఎఫ్లో కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి, 15 డిగ్రీల 59 అండి. చూద్దాం, మేషరాశిలో చూడండి. అంటే మనం ఎందులో చూడాలి? భరణి నక్షత్రంలో చూడాలి, అంతే కదా. చూడండి, చూశారు కదండి. 15 డిగ్రీల 59లో పడ్డది లగ్నం, 4వ స్థానం. ఎక్కడ ఉందండి? 11వ నెంబరు. 15 డిగ్రీల 33 నిమిషాలు 20 నుండి 16 డిగ్రీల 13 నిమిషాలు 20 వరకు సూర్యగ్రహం యొక్క సబ్ పీరియడ్, సబ్లాడ్. అర్థమైంది కదండి. క్లియరా? నాకు ఒకసారి మెసేజ్ చేయండి, అర్థమైందో లేదో నాకు మెసేజ్ చేయండి. క్లియర్? ఓకే కదా. ఈ విధంగానే గ్రహం కూడా చూడాలి. ఇదే పద్ధతిలో మనం గ్రహం కూడా చూడాలి. ఉదాహరణకి ఇక్కడ గ్రహం ఉన్నాడు, మూన్ ఉన్నాడు. ఇప్పుడు మూన్ చూద్దాం. మరి మూన్ ఏ రాశిలో ఉంది? కుజుడు. మరి ఏ నక్షత్రంలో ఉంది? ఇందాక మెసేజ్ చేశారు. ఇది ఏ నక్షత్రంలో ఉంది? మూన్ కృతిక. అంటే సూర్యగ్రహం అయ్యాడు. చూడండి, చంద్రగ్రహం యొక్క అధిపతి కుజుడు, నక్షత్రాధిపతి సూర్యగ్రహం. మరి సబ్లాడ్ ఎవరు? ఇక్కడ చూడండి, ఇక్కడ చంద్రగ్రహం అని ఉంది. ఇక మూన్, ఇక మేషరాశిలో ఉంది, ఏరీస్. అధిపతి కుజుడు. ఇక కృతిక మొదటి పాదంలో ఉంది, అంతే కదా. ఇక సూర్యగ్రహం. రాహు సబ్లాడ్ అయ్యాడు. చూసారా? ఎప్పుడైనా రాశి చక్రంలో ఎక్కువగా రావు యొక్క సబ్లాడ్ వచ్చిన నక్షత్రాధిపతులు ఎక్కువ రావు ఉన్న వాళ్ళ జాతకం బాగుండదు, గుర్తుపెట్టుకోండి. 0 ఫైనాన్షియల్ స్టేటస్, ₹1,00,000 ఉన్నా కానీ మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సబ్లాడు ఒక 5-6 సబ్లాలు వచ్చిన రావులో నక్షత్రాధిపతులు కూడా ఎక్కువ 4-5 గ్రహాలు రావు యొక్క నక్షత్రంలో ఉన్న వాళ్ళ జాతకం 0, గుర్తుపెట్టుకోండి. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండదు. ఇప్పుడు చూద్దాం, మూన్ యొక్క సబ్లాడ్కి రాహు వచ్చింది. ఇక్కడ మనం చూద్దాము కరెక్టా కదా. మీకు ఇచ్చిన పీడిఎఫ్లో చూడండి, ఎందులో ఉందండి? 29 డిగ్రీస్లో ఉంది. చూసారా? ఇగో ఇక్కడ ఉంది, అంతే కదండి. క్లియరా అండి? క్లియర్ కదా, అర్థమైంది కదండి. మెసేజ్ చేయండి, మన నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు మనం మ్యారేజ్ టాపిక్ తీసుకుందాం. ఇగో మీకు పేజీ నెంబర్ 347 అండి, పేజీ నెంబరు 7వ స్థానం చూద్దాము. 7వ స్థానం సబ్లాడ్ ఏ గ్రహం అయితే
ఆ గ్రహం ఏ నక్షత్రం ఏ సభలో ఉందో చూడాలి. 2, 7, 11 స్థానాలకు రావాలి. శుక్రుడు కారక గ్రహం కాబట్టి వివాహానికి శుక్రగ్రహం తీసుకోవాలి. ఈ గురు గోచారం అనేది ఇదంతా సెకండ్ లెవెల్లో వచ్చే కాన్సెప్ట్. గురు గోచారం కూడా చూడాలి. ఈ గురు గోచారం అనేది తర్వాత విషయం మనకు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ జాతక చక్రంలో 7వ స్థానం ఎక్కడ పడిందండి? ఇదిగో కర్కాటకంలో పడింది. 4 డిగ్రీల 58 నిమిషాలు 25. చూడండి ఇక్కడ చూడండి. 7వ స్థానం. 7వ స్థానం సబ్లాడ్ శనిగ్రహం, అంతేనా అండి? శనిగ్రహం నేను ఇక్కడ రాస్తున్నాను. 7th కస్ప్ సబ్లాడు ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉందో చూడాలన్న. ఎవరయ్యారు? శని. అంతే కదండి. ఈ శని ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉందో చూడాలి. ఇది రూల్ అండి. ఇది స్టాండర్డ్ రూల్ అంతే. శని ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉందో చూడాలి. చూడండి ఇక్కడ శని ఏ నక్షత్రంలో ఉంది? చూడండి 16 డిగ్రీలు అంటే శుక్ర నక్షత్రంలో ఉంది. అంతే కదా? చూడండి శని గ్రహం శుక్ర నక్షత్రం నక్షత్రాలాడు. సబ్లాడ్ ఎవరు? మూన్. అంతే కదండి. శుక్ర నక్షత్రం చంద్ర సభలో ఉంది. క్లియర్ కదా? అదే పూర్వ పాల్గొని. ఓకే. పుబ్బ అంటారు, పూర్వ పాల్గొడు అంటారండి. ఓకే. నేను ఎక్కువ పుబ్బానే అంటాను. ఏదైనా అనొచ్చు. ఎందులో ఉంది శని? వీనస్ నక్షత్రము మూన్ సబ్బులో ఉంది. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇక్కడ రూల్ గుర్తుపెట్టుకోండి. 7వ స్థానం కస్ప సబ్లాడ్ ఏ గ్రహం అయితే ఆ గ్రహం ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉందో చూడాలి. అర్థమైంది కదండి? ఏ నక్షత్రము ఏ సబ్బులో ఉందో చూడాలి. ఇది రూల్ అండి. ఇది రూల్. మనం ఇక్కడ చూద్దాం. ఏ నక్షత్రంలో ఉంది? వీనస్ నక్షత్రంలో ఉంది. వీనస్ స్టార్. ఏ సబ్బులో ఉంది? మూన్ సబ్బులో ఉంది. మరి ఈ 3 గ్రహాలు దేనికి రావాలి? సిగ్నిఫికేటర్ టేబుల్లో 1వ స్థానంతో ఒకటి అన్నిటి కలుపుకోండి. అన్ని ఈవెంట్కి ఒకటి కలుపుకోండి. ఇక్కడ ఏదైతే ఇచ్చానో అన్నిటికీ 1వ స్థానం ఖచ్చితంగా కలుపుకోండి. ఒకటంటే మన గురించి కదా. ఇక్కడ 2, 7, 11 ఇచ్చాను, ఇక్కడ కూడా ఒకటి కలుపుకోండి. ఇక్కడ 5 ఇచ్చాను కదా, ఇక్కడ కూడా ఒకటి కలుపుకోండి. కాబట్టి 1వ స్థానం తప్పనిసరిగా కలుపుకోండి. సో 2, 7, 11 రావాలి. వస్తే మ్యారేజ్ ప్రామిస్. చూద్దాం ఇప్పుడు. ఎందులో చూడాలి? మీరు సిగ్నిఫికేటర్ టేబుల్లో చూడండి. అందరికి వేయడం తెలిసింది కదా సిగ్నిఫికేటర్ టేబుల్. ఇప్పుడు శని చూద్దాం. చూడండి శని చూద్దాం. ఇప్పుడు మన వెబ్సైట్లోనే శని ఏ ఏ స్థానాలకు వచ్చిందో ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. చూడండి కింద ఇగో ప్లానెట్ సిగ్నిఫికేటర్ చార్ట్ అన్నాను. సిగ్నిఫికేటర్ టేబుల్ చూడండి. శని చూడండి 8, 8, 5, 10, 1, 2 ఇక్కడ నేను వేస్తున్నాను. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 8, 8, 8, 8, 5, 10, 1, 2 అండి. 5, 10, 1, 2. 1, 2 అంటే 1, 2 స్థానాలకు అధిపతి అయ్యాడు. చూడండి 1, 2కు అధిపతి అయ్యాడు. 10లో బలంగా ఉంది. 5లో ఇంకా బలంగా ఉంది. 8కి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. డబుల్ టైం వచ్చింది కదా. చూడండి డబుల్ టైం వచ్చేసి. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎలా వచ్చిందో. ఇది ఎలా వచ్చిందో అందరికి తెలుసు కదండి. తెలుసా? మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. తెలుసు కదండి ఇది ఎలా వచ్చిందో. ఎస్ అని పెట్టారు. ఓకే చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ నేను వేస్తున్నాను. ఇక 1, 2కు అధిపతి అయ్యాడు. 1, 2కు అధిపతి అయ్యాడండి. చూసారా? 1, 2కు అధిపతి. క్లియర్ కదా? మరి ఎందులో ఉంది ఆక్యుపెంట్గా? ఆక్యుపెంట్ ఎందులో ఉందండి? 8లో ఉంది ఆక్యుపెంట్గా. చూసారా? 8లో ఆక్యుపెంట్ ఉంది. శుక్ర నక్షత్రంలో ఉంది కాబట్టి లేట్ అవుతుంది మ్యారేజ్. గుర్తుపెట్టు. శుక్ర నక్షత్రంలో శని శుక్ర నక్షత్రంలో ఉంది. అంతే కదా? చూడండి 8, 8లో ఆక్యుపెంట్. ఇది ఆక్యుపెంట్. ఇది శుక్ర నక్షత్రంలో ఉంది కదా. మరి శుక్రుడు ఏ స్థానాలకు అధిపతి అయ్యాడు? 5, 10కి అధిపతి అయ్యాడు కాబట్టి 5, 10లో బలంగా ఉంది. చూడండి
5 10లో అలా బలంగా ఉంది. ఈ 5 10కి అధిపతి అయిన శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 8లోనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ 8కి డబుల్ టైం అయింది. క్లియర్ కదా? వాడు ఇక్కడ శుక్రుడు వీక్ అయ్యాడండి, డిగ్రీ బలం వచ్చింది, కొద్దిగా వీక్ అయ్యాడు. 20 డిగ్రీస్లో ఉంది కాబట్టి కొద్దిగా వీక్ అయ్యాడు. అది మ్యారేజ్ డిలే అని పెట్టారు. ఓకే, అర్థమైంది కదండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇప్పుడు ఏం చూడాలి మనం? వీనస్ చూద్దాం, అంతే కదా? చూడండి వీనస్. వీనస్ ఈ 8 మీరు సిగ్నిఫైడ్ టేబుల్ వేసుకున్నారు కదండి, అందులో కూడా ఉంటుంది చూడండి. ఇగో ఇక్కడ ఇగో ఈ సిగ్నిఫైడ్ టేబుల్ కదా, ఇందులో కూడా ఉంటుంది. హౌస్ వైజ్ చూడండి, ఇగో 1 2 అధిపతి చూశారు కదా, శనిగ్రామ్ శనిగ్రామ్ చూశారు కదండి. ఎందులో ఉంది? 8లో చూడండి. ఇగో 8లో హాఫ్ పాయింట్ 8లో చూశారు కదా. 5 10 అన్నారు. ఇగో 5లో శని, ఇగో శుక్రుడు ద్వారా వచ్చింది కదా 10లో. క్లియరా అండి? ఇదేమో 12 స్థానాల ప్రకారం, ఇదేమో ప్లానెట్స్ ప్రకారం. క్లియర్ కదా? నేను ఇక్కడ మెన్షన్ కూడా చేశాను, మీకు దృష్టిలో అది నేను. ఓకే, తర్వాత శుక్రుడు చూద్దాం. ఇక్కడ శుక్రుడికి ఏమేమి ఇచ్చాను? 7 8 8 5 10 చూడండి. 7 8 చూడండి, 7 8 8 5 10 మళ్ళీ 8 5 10. అంటే 5 10 అంటే ఏంటిది? వీనస్ 5 10కి అధిపతి అయ్యాడు చూడండి. ఇక 5 10కి అధిపతి అయ్యాడు, అంతేనా? 5 10కి అధిపతి అయిన వీనస్ ఎందులో ఉంది? 8లో ఉంది చూడండి. 8లో ఉంది. ఇగో 8, అంతే కదా? 8లో ఉంది. ఇది ఏ నక్షత్రంలో ఉంది? సూర్య నక్షత్రంలో ఉంది, అంతే కదండి? ఉత్తరా నక్షత్రంలో లేదా ఉత్తర పాల్గొనుడు అని అంటారు. ఇది 8లో ఉంది కాబట్టి సూర్యగ్రహం 8కి అధిపతి అయ్యాడు కాబట్టి 8కి డబుల్ టైం అయింది చూడండి. మళ్ళీ 7కు స్ట్రాంగ్ అయింది. ఎందుకు 7 స్ట్రాంగ్ అయింది? 8కి అధిపతి అయిన సూర్యగ్రహం 7లో ఉన్నాడు కేపీ ప్రకారం. అర్థమైందా అండి? సరే, ఎప్పుడైనా సరే శుక్రుడు సూ సింహరాశికి డబుల్ టైం వస్తే మ్యారేజ్ లేట్, గుర్తుపెట్టుకోండి. సింహరాశికి శుక్రుడు డబుల్ టైం వస్తే, ఇక డబుల్ టైం వచ్చాడా త్రిపుల్ టైం వచ్చాడా? త్రిపుల్ టైం వచ్చినట్టే. ఎందుకంటే సూర్యగ్రహం కూడా ఏపీ ప్రకారం 7కు వెళ్ళిన అది కూడా సింహరాశిలోనే ఉంది కదా, అంతే కదండి? అంటే శుక్రగ్రహానికి సింహరాశి ప్రభావం త్రిపుల్ టైం అయింది, అంతే కదా? అర్థమైందా అండి ఈ లాజిక్ మీకు? అర్థమైందా? త్రిపుల్ టైం ఎలా చెప్పాను? క్లియర్ కదండి? ఇది ఎగ్జాక్ట్ టైం ఉంటే, అంటే ఈ జాతకుడికి తొందరగా మ్యారేజ్ లేదని తెలిసిపోయింది. ఇది ఎగ్జాక్ట్ టైం ఉంటే ఈ పద్ధతి అండి, ఎగ్జాక్ట్గా టైం ఉంటే. ఎగ్జాక్ట్గా టైం లేకపోతే ఏ పద్ధతి? 10 నిమిషాలు అటు ఇటుగా ఉంది, వాళ్ళు డౌట్ చెప్పారు, 6:30 నుంచి 6:30 మధ్యలో అన్నారు అనుకుందాం. అప్పుడు నక్షత్రం ఏం మారదండి. నక్షత్రం యొక్క పరిమాణం 13 గంటల 20 నిమిషాలు. లగ్నము 13 నిమిషాలు తేడా ఉన్న మారిపోతుంది లగ్నం. అంటే ఒక పాదానికి 13 నిమిషాలు లగ్నం ప్రకారం చూసుకుని. ఇక్కడ చూడండి, నాట్ ఎగ్జాక్ట్ టైం అన్నాను. ఇక్కడ ఏం చూడాలి? 7వ స్థానం నక్షత్రాధిపతి అండి. అక్కడేమో సబ్లాడ్ తీసుకున్నాం, ఇక్కడేమో నక్షత్రాధిపతి. 7వ స్థానం నక్షత్రాధిపతి ఏ గ్రహం అయితే ఆ గ్రహము ఏ రాశి ఏ నక్షత్రంలో చూడాలి. ఇక్కడ సబ్లాడ్ రాలేదు, చూసారా? ఇక్కడ చూడండి, ఇక్కడ 7వ స్థానం నక్షత్రాధిపతి ఎవరు? శని, అంతేనా? అంతే కదండి. 7వ స్థానం నక్షత్రాధిపతి శని 4 డిగ్రీస్లో ఉంది కదా, అంతేనా అండి? మెసేజ్ చేయండి. చూడండి, 7వ స్థానం నక్షత్రాధిపతి శని. ఇక్కడ శని వేస్తున్నాను. ఇదిగో 7th స్టార్లో ఆడండి శని. ఈ శని ఏ రాశిలో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది? శని ఏ రాశిలో ఉంది? సూర్య రాశిలో, అంతే కదా? అంతే కదండి? ఏ నక్షత్రంలో ఉంది?
వీనస్ నక్షత్రంలో ఉంది కదా, చూడండి. ఇది ఇక్కడ సబ్లాట్ పట్టిక చూడాల్సిన అవసరం లేదు దీనికి. చూశారా? ఇదిగో శని వీనస్ నక్షత్రంలో. ఇక వీటికి కూడా సేమ్ అదే రూల్. ఇక సేమ్ ఇందాక ఏమేమి వేసుకున్నాము, ఇక్కడ శని వీనస్ వేసుకున్నాం. ఇందాక మూన్ చూడలేదు, మూన్ కూడా చూడాలి. మూన్ కూడా చూద్దాం. ఇక్కడ మూన్ చూడలేదు, మూన్ కూడా చూద్దాం. మూన్ వేద్దాము. ఇదిగో సిగ్నిఫైడ్ టేబుల్లో మూన్ 7 4 8 7 అండి. 7 4 8 7. ఇది కవర్ చేసింది లేట్ను. 7 4 8 7. కాకపోతే ఇక్కడ 8 వచ్చింది మూనుకు. ఇది మంచి కాంబినేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. 3 8కి వస్తే మంచిది కాదు, వాళ్ళను కష్టాలు ఎక్కువ పెడుతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 8కి వచ్చింది కాబట్టి 3కు సంబంధించిన భుక్తి కాలంలో నష్టాలు ఉంటాయి, రాసుకోండి రూలు. 3 8కి వచ్చింది కాబట్టి నష్టాలు ఉంటాయి. మరి ఎవరికి ఉంటాయి నష్టాలు? ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి, ఏ నష్టాలు ఉంటాయి? ఒక ఇయర్ ఫెయిల్ అవుతాడు, అది నష్టమే కదా. బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్లో నష్టాలు ఉంటాయి. ఇప్పుడు గృహిణి ఉంది, మన గృహిణికి ఎలాంటి నష్టాలు ఉంటాయి? ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఇచ్చి హాస్పిటల్కి పంపిస్తారు. అర్థమైంది కదండి? వాళ్ళ ఏజ్ దృష్టిలో పెట్టుకోండి మీరు. ఏదైనా సరే నష్టమే, ఇది గుర్తుపెట్టుకోండి. 3 8కి వస్తే 3కు సంబంధించిన దశాభుక్తి కాలంలో ఖచ్చితంగా నష్టమే, డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు. అది ఇక్కడ మరణ కారకం అని పెట్టారు, చూడండి. 3 8కి మరణ కారక గ్రహం అని ఇచ్చారు, కరెక్టేనండి. నేను మీకు ఫస్ట్ డే చెప్పాను ఈ రూలు, ఎంతమంది రాసుకున్నారో లేదు చూడండి. మరణ కారకం అని పెట్టారు, కరెక్ట్. అది సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇక నాట్ ఎగ్జాక్ట్ టైం చూద్దాం. శని ఇవి వేసుకుందాం. ఇవే ఇక్కడ కాపీ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటిది? ఒక సూర్యగ్రహణం చూస్తే సరిపోతుంది, అంతే కదండి? అంతే కదా. ఆల్రెడీ శని వీనస్ ఉంది, శని చూసాం. ఒక సూర్యగ్రహం, అంతే కదా. చూడండి సూర్యగ్రహం. సూర్యగ్రహం దేనికి అధిపతి అయ్యాడు? 8కి అధిపతి అయ్యాడు. 8కి అధిపతి అయ్యాడు. ఎందులో ఉన్నాడు? 7లో ఉన్నాడు, అంతే కదా. చూడండి 7లో ఉన్నాడు. ఇక్కడ వేసుకుందాం. ఇగో 7 7 8 చూసారా? 7 7 8 చూద్దాం ఇప్పుడు. చూడండి 8కి అధిపతి అయ్యాడు, 7లో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉంది కాబట్టి మళ్ళీ 7కి, కేతు 7లోనే ఉంది కదా, డబుల్ టైం అయింది. ఎప్పుడైనా సరే సన్ను 7వ స్థానానికి డబుల్ టైం అయితే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్, డైవర్స్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. సూర్యగ్రహం 7వ స్థానానికి డబుల్ టైం అయితే ఇక్కడ ధనరాశికి అయింది అంటే ఖచ్చితంగా ధనరాశి అయింది కదా, 7వ ధనరాశిలోనే ఉన్నాడు కదా, అంటే ఎఫెక్ట్ అనేది ఎక్కువ వచ్చేసేది సూర్యగ్రహం. సూర్యగ్రహం 7వ స్థానానికి ఇన్కమ్ బాగుంటుంది, కాకపోతే డైవర్స్ ఇస్తాడండి. ఇది 100% తంబు, గుర్తుపెట్టుకో. అంటే ఈ విధంగా మనం ఫలితాలు చెప్పాలి. అర్థమైంది కదండి అందరికీ? నాకు ఒకసారి మెసేజ్ చేయండి. క్లియర్ కదా? క్లియరా అండి? మనం ఈ పద్ధతిలో ఫలితాలు చూడాలండి. సరే నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, చూడండి. ఇక్కడ నేను ఏమి ఇచ్చాను? నాట్ ఎగ్జాక్ట్ టైం ఇచ్చాను, ఎగ్జాక్ట్ టైం రూల్ 2 ఇచ్చాను. ఏదైనా సరే సిగ్నిఫికెంట్ టేబుల్ చూడాల్సిందే. చూద్దాం. ఇక్కడ సూర్యగ్రహం చూడండి. సూర్యగ్రహం 7కి అధిపతి అయ్యాడు, రాశిచక్రం చూడండి. సూర్యగ్రహం 7కి అధిపతి అయ్యాడు, సారీ 8కి అధిపతి అయ్యాడు. కేపీ ప్రకారం ఇది ఎందులో ఉంది? ఏ స్థానంలో ఉందండి? మెసేజ్ చేయండి వినయ్ గారు, అది ఏ స్థానంలో ఉంది? 7లో ఉంది, ఎగ్జాక్ట్ 7లో ఉందండి. మనందరూ 8 అనుకున్నారు, ఎందుకంటే 7వ స్థానం కస్పు డిగ్రీల నుండి 8వ స్థానం కస్పు డిగ్రీల వరకు 7వ స్థానమే అవుతుంది. 7వ స్థానం ఇది ఏ నక్షత్రంలో ఉంది? కేతు సూర్యగ్రహము
ఇది కేతు నక్షత్రంలో ఉంది చూడండి, 6 డిగ్రీల 45 నిమిషాలు కేతు నక్షత్రంలో ఉంది, మఖా నక్షత్రంలో. మరి ఇక్కడ మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు ఎక్కడున్నాడు? 7లోనే ఉన్నాడు కదా, అంటే 7 డబుల్ టైం అయింది. క్లియరా అండి వినయ్ గారు? క్లియర్ కదా? మనం ఇదే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాము. నేను ఇంతటిది వీడియో స్టాప్ చేస్తానండి. దీన్నే మనం మళ్ళీ చెప్పుకుందాం.
If you like this video, you can click on the like and subscribe button. Thank you.